వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మ్యాడ్ స్క్వేర్ మూవీలతో వచ్చిన సంగీత్ శోభన్ గారు నటించిన మరో మూవీ గ్యాంబ్లర్స్. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో ప్రశాంతి చార్లింగ, రాకింగ్ రాకేష్ గారు, పృథ్వీరాజ్ గారు, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్రా శివ ప్రధాన పాత్రలో నటించారు. 1 hour 40 minutes ఉన్న ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ ఒక రిమోట్ ఐలాండ్ లో జరిగే మిస్టరీ థ్రిల్లర్. అయితే సంగీత్ శోభన్ గారు మాత్రం ఒక మెజిషియన్. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్టోరీ మొత్తం 100 కోట్ల ప్రైజ్ మనీ చుట్టూ తిరుగుతుంది. 100 కోట్ల ప్రైజ్ మనీ కోసం ఒక సీక్రెట్ గ్యాంబ్లింగ్ క్లబ్ లో పోటీ పడేందుకు కొంతమంది వ్యక్తులు ఆ ద్వీపానికి చేరుకుంటారు. కానీ ఆట మొదలైన తర్వాత ప్రతి పార్టిసిపెంట్ ఒక వ్యూహంతో అక్కడికి వచ్చారన్న విషయం అందరికి తెలిసిపోతుంది. చివరకు ఆట క్రమంగా ఒక ప్రమాదకరమైన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా మారుతుంది. ఈ మూవీలో గన్ ఫైట్స్, మోసాలు, ఊహించని ట్విస్ట్లు కూడా ఉంటాయి. అయితే చివరికి ఈ గేమ్ లో హీరో ఎటువంటి గ్యాంబ్లింగ్ చేస్తాడు, చివరికి ఆ ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారు, ఈ నిర్మానుష్యమైన దీవిలో గ్యాంబ్లర్స్ ఏమవుతారు అనే విషయాలు తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. అయితే ఈ మూవీ యొక్క విశ్లేషణ విషయానికి వస్తే, ఒక రిమోట్ ఐలాండ్ లో జరిగే గ్యాంబ్లింగ్ గేమ్ అనే కాన్సెప్ట్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. సంగీత్ శోభన్ గారు మాత్రం ఏంజల్ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సంతోష్ శోభన్ గారు మాత్రం తన పర్ఫార్మెన్స్ తో మనల్ని మెప్పిస్తాడు. మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రశాంతి గారు కూడా చాలా బాగా నటించారు. మెయిన్ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ లో వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి. మొత్తానికి చెప్పాలంటే మూవీలోని స్టోరీ, ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే సాగింది. మెయిన్ గా మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ గ్యాంబ్లింగ్ సీన్స్ లో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా చాలా చోట్ల మాత్రం స్క్రీన్ ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా బోరింగ్ సీన్స్ సాగాయి. ముఖ్యంగా ఈ మూవీలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ అనేవి ఎక్కువైపోయాయి. పైగా ఈ మూవీ యొక్క డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ మినహా మిగతా సీన్స్ ఆకట్టుకోవు. అలాగే క్లైమాక్స్ లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు. మొత్తం మీద ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకోలేదు. సంతోష్ శోభన్ గారి నటన, స్టోరీలోని మలుపులు సినిమాకి ప్లస్ అయినా స్క్రీన్ ప్లే అనేది స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకి మెయిన్ మైనస్. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. వీలుంటే చూడాలనిపిస్తే చూడండి. ఇలాంటి గ్యాంబ్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూసేయండి ఒకసారి.